ప్రైజ్ ద లార్డ్. మరొక నూతన దినమును బట్టి దేవుని స్తుతిద్దాం. 2025 సంవత్సరము మార్చి నెల 14వ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి మన కొరకు కొన్ని మంచి మాటలు ఇలా వ్రాయించారు. అదేమనగా ప్రార్థన. మనిషి జీవితానికి ముఖ్యమైనది, అవసరమైనది ప్రార్థన. ప్రార్థన లేనిదే మన జీవితం లేదు. అందుకే ప్రార్థన అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది. ప్రార్థన సంఖ్యలను తెంపేస్తుంది. ప్రార్థన చట్టాలను మార్చేస్తుంది. ప్రార్థన ప్రశ్నకు సమాధానమవుతుంది. ప్రార్థన సమస్యకు పరిష్కారమవుతుంది. కన్నీటి ప్రార్థన కన్నీటిని తుడిచేస్తుంది. ప్రార్థన పాపపు గోడలను పగలగొడుతుంది. ప్రార్థన పరిశుద్ధ లోకానికి నడిపిస్తుంది. ప్రార్థన నిత్య రాజ్యానికి చేర్చగలుగుతుంది. ప్రార్థన అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయించిన ప్రకారంగాను దావీదు కీర్తన 145వ కీర్తన 19వ చరణంలో ఇలా వ్రాయబడింది. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. ఇంతటితో ఈ పరిశుద్ధమైన మాటలు తండ్రి దీవించునుగాక. ఆమెన్.